T20 వరల్డ్ కప్ 2026 టోర్నమెంట్లో భాగంగా ఇప్పుడు మన రివ్యూ వచ్చేసి మ్యాచ్ నెంబర్ 34. ఈ మ్యాచ్ వచ్చేసి బిట్వీన్ సౌత్ ఆఫ్రికా వర్సెస్ యూఏఈ. ఇక మ్యాచ్ ఎక్కడ జరిగిందో నాకు అంత గుర్తుకు లేదు, నన్ను అడగకండి. ఇక మ్యాచ్ టాస్ విషయానికి వస్తే మాత్రం సౌత్ ఆఫ్రికా వాళ్ళు అయితే టాస్ గెలిచి వాళ్ళు ఫీల్డింగ్ ఎంచుకున్నారు. యూఏఈ టీంని వాళ్ళు బ్యాటింగ్ చేయమని చెప్పారు. ఇక యూఏఈ టీం బ్యాటింగ్ విషయానికి వస్తే మాత్రం వాళ్ళు 20 ఓవర్స్కి గాను 123 రన్స్ చేసి 6 ఆర్ 7 వికెట్స్ అనేది వాళ్ళు కోల్పోయారు. ఇక వాళ్ళ బ్యాటింగ్ వచ్చేసి వాళ్ళలో ఒక అలీషాన్ అనే బ్యాటర్ మాత్రం 40+ అనే స్కోర్ చేశాడు. ఇక వేరే బ్యాటర్స్ వచ్చేసి అంతకైతే స్కోర్ అయితే చేయలేదు. ఇక సౌత్ ఆఫ్రికా బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం ఐ థింక్ నాకు తెలిసి వేసిన ప్రతి బౌలర్కి ఒక వికెట్ అనేది ఖచ్చితంగా పడింది. ఇక ఎవరెవరికి ఎన్నెన్ని వికెట్లు పడ్డాయని చెప్పేసి నేను స్క్రీన్ మీద అయితే వేస్తున్నాను చూడండి. ఇక యూఏఈ వాళ్ళు ఇచ్చిన 122 రన్స్ టార్గెట్తో బరిలోకి దిగిన సౌత్ ఆఫ్రికా టీం వాళ్ళు వచ్చేసి 13.2 or 3 బాల్స్లో వాళ్ళు మ్యాచ్ అనేది ఫినిష్ చేసి మ్యాచ్ అనేది వాళ్ళు గెలవడం జరిగింది. ఓకే, ఇక సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్ విషయానికి వస్తే రియాన్ రికాల్టన్ ఇంకా మన టివాల్ బ్రేవిస్ ఇద్దరు 30+ స్కోర్ అనేది చేశారు. ఇక మార్కరమ్ తొందరగానే అవుట్ అయ్యాడు. అలాగే డికాక్ కూడా ఐ థింక్ ఒక 20+ ఏమో చేశాడు. ఇక ముందు చెప్పినట్టుగానే రియాల్ రికాల్టన్ ఇలాగే టివాల్ బ్రేవిస్ వీళ్ళిద్దరు మాత్రం 30+ స్కోర్ చేసి వీళ్ళే మ్యాచ్ నేను ఫినిష్ చేయడం జరిగింది. ఈ విధంగా అయితే ఇక సౌత్ ఆఫ్రికా వాళ్ళు మ్యాచ్ గెలిచారు. వాళ్ళు గ్రూప్ స్టేజ్లో ఇప్పటి వరకు గ్రూప్ స్టేజ్లో వాళ్ళు 4 మ్యాచెస్ ఆడితే 4 మ్యాచెస్ గెలిచి వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు సూపర్ 8కి క్వాలిఫై అయిపోయి ఇప్పుడు ఐ థింక్ 22nd 23rd వాళ్ళకి ఇండియాతో మ్యాచ్ ఉంది. ఆ మ్యాచ్ అనేది ఆడతారు. ఓకే, సో ఇది మ్యాచ్ మీద నా రివ్యూ. ఇంకా ఒకవేళ మ్యాచ్ మీరు చూస్తుంటే మరి మ్యాచ్ మీకు వేయాలనిపించింది ఏంటని చెప్పేసి ఒకసారి కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, సో అప్పటి వరకు దిస్ ఇస్ విక్రమ్ రాథోడ్ సైనింగ్ ఆఫ్.